సిగ్గులే నా కొడక. నీ పెద్ద కొడుకు అయితే ఆడవాళ్ళని కొట్టరు కదరా. యాడికి పోయినట్రా కొజ్జా నా కొడుకు, కొజ్జా నా కొడుకు అంటారా. ఆ కొజ్జా నాకుడు వచ్చి మా బెడ్రూమ్ లోకి వచ్చి ఏం చేస్తారు మీరు? కొజ్జా నాకుడులంతా మీరు ఏం చేస్తారా? మా బెడ్రూమ్ లోకి వచ్చి ఏం చేస్తారు? కొజ్జా నా కొడకల్లారా చెప్పమంటావా? హిస్టరీ చెప్పమంటావా? నువ్వు హిస్టరీ చెప్పమంటే చెప్తారా? తప్పు, చెప్పకూడదు. నీ బతుకులు చెప్తా నా కొడకల్లారా. పొద్దుటూరు కానీ చెప్తా. ఈ కోముడు గుట్ల నా కొడుకులే ఎంతకాలం నీకు ఆల్సి. ఈ అమ్మ నా కొడకలారా మొత్తం ఆల్సి అడ్డగారు సంపాదించి చీనా చెట్లు అవి అన్ని కొట్టేగారు. సంపాదించింది నా కొడకల్లారా. ఇది కరెక్ట్ అని చెప్పురా. ఇది కరెక్ట్, నాది భూమి అని చెప్పురా రేపు చెప్పురా. అనంత రూపాయి చెప్తాంటవే. పొద్దున వస్తుంది, రాత్రి వస్తుంది, నన్ను రానియడం రారా. హైకోర్టు ఏం చేస్తుంది రా? ఇస్తుంది పర్మిషన్ రా. మేమేమన్నా నీటి మేమప్ప. యా పార్టీ వచ్చినా, ఎవడొచ్చినా, నేను వచ్చినా, నువ్వు వచ్చినా పార్టీ చేస్తాను. నేను అదే భయపడి చెప్తాను. నువ్వు వస్తే పార్టీ చేస్తాను, తరుముతాను ఊళ్ళో ప్రజలు. పొద్దున ఎత్తున పోలీసులు అడుగుతారు రారలే నీ కొడుకులు మందురా. నా కొడుకుని నేను పిలుచుకొచ్చినప్పుడు నేను ఈడే ఉన్నానులే, ఈడే ఉన్నా నా కొడక్క. నేను ఎక్కడన్నా టౌన్ లో ఉండే బజార్లలో తిరిగితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళు కొడతారు, అందువల్ల మీరు ఊరు ఇడిచిపెట్టి పోండి అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రభాకర్ రెడ్డి ఏది చేయాలనుకుంటే అది పోలీస్ అధికారుల గుండానే జరుగుతుంది. పోలీస్ వ్యవస్థ అనేది ఉందే లేదో నాకు అర్థం కావడం లేదు. ఇంత దారుణంగా తయారైన ప్రభాకర్ రెడ్డి ఏం చెప్తాడంటే అప్పుడప్పుడు నువ్వు తాడిపత్రికి రా, రాజకీయాలు చేస్తే మేము కూడా చూస్తాము అని చెప్తాడు. అయ్యా నేను తాడిపత్రికి వచ్చాక ఎప్పుడు సంతృప్తంగానే ఉందా. నువ్వు నన్ను చూసి భయపడి ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తాండవు. నీ హైడ్రామాలన్నీ నాకు తెలుసు. నీతో ఏమీ కాదు. ఎవరన్నా లేనప్పుడు ఏదన్నా ఉన్నప్పుడు ఆ గుంపు చేయడము, దాని పోలీసులతో లాండర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి చేయడము నీ కథలు, నీ కథ అందరికీ తెలుసు. తాడిపత్రుల్లో 50 సంవత్సరాలు ఉండే ప్రతి ఒక్కరికి నీ చరిత్ర తెలుసు. నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నీ హైడ్రామాలతోనే ఇంతవరకు సాగింది. నేను ఖచ్చితంగా తాడిపత్రికి అయితే వస్తా, ఖచ్చితంగా. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మొన్నాడు. నువ్వేం కలలు కనాల్సిన అవసరం లేదు, దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నీ అతి తెలివితేటలు, నీ దగ్గర ఉన్నటువంటి అనుచరులతో ఏదో ఒకటి వాయిస్ ఇప్పించడము, నీచంగా మాట్లాడడము, రెచ్చగొట్టడము, ఇవన్నీ చేస్తాండవు. నువ్వు రెచ్చగొడితే నేను ఏదన్నా క్రైమ్ చేస్తా అని ఆలోచన చేస్తాండవేమో. నేను అలాంటి ఆలోచన కానీ అలాంటి క్రైమ్ జోలికి కానీ పోయే పరిస్థితి లేదు. ఏం చేసినా నువ్వు అమాయకుల జోలికి పోకోకుండా ఇంకో ఇళ్ల మీదకి పోయి దాడి చేయకోకుండా ఉంటే మంచిది. అక్కడ అధికారుల మీద కూడా నువ్వు ప్రెజర్ తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఊరిడిపించేదానికో, తప్పుడు కేసులు పెట్టించేదానికో, మీ దగ్గర ఉన్నటువంటి ఏఎస్పీ గారికి కూర్చొని పంచాయతీలు చేసుకొని ఎవరిని కేసులో పెట్టాలా, ఎవరిని కేసులో పెట్టకూడదని కోరుకొని ఆ ఏఎస్పీ గారి మీ ఆలోచనే ఏఎస్పీ గారికి ఆలోచన, అంతకు మించి ఏరేది ఏం లేదు. అతను వచ్చి ఆడు ఉద్యోగం చేసిండేదో ఒక ఐపీఎస్ అధికారి టీఎస్పీకి వచ్చినాడంటే తాడిపత్రి ప్రజలంతా సంతోషించినారు. ఇక్కడ లాడారు కాపాడుతాడనేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. విచ్చలి విడిగా గంజాయి, మటక, గ్యాంబ్లింగ్ ఉంది. దీనికంతా ప్రభాకర్ రెడ్డి అనుచరులే ఇవన్నీ చేస్తారు, ఆ లబ్ధి చెందుతారు. కాబట్టి వాళ్ళ ఇంటి చుట్టూ కూడా ఒక సైన్యాన్ని పెట్టుకొని నువ్వు ఈ బుద్ధు అరాచకాలు చేస్తావు. నీ సైన్యము, నువ్వు, ఎవరు ఏమి చేయలేరు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ దేవుడు కూడా ఎవరిని కాపాడలేడు. నువ్వు కూడా జాగ్రత్తగా నువ్వు భవిష్యత్తు ఆలోచన చేసుకో. ఈ రోజు ఉండే భవిష్యత్తు రేపు ఉండదు.